ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షుస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ టిఫిన్స్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ అన్నీ సెట్ అయ్యేలాగా ఎలా చేయాలో చూపిస్తారు. వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5 నుంచి 6 చిన్న కొబ్బరి ముక్కలు, 2 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క, 5 నుంచి 6 జీడిపప్పులు. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను చూపించే విధంగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. వాటిని నీట్గా మనం కడిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కర్రీకి కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, కానీ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగా వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను చూపించిన విధంగా కట్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేస్తే చికెన్కి బాగా పడుతుంది. చికెన్ త్వరగా ఉడకాలి కాబట్టి దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి కర్రీకి మొత్తం పసుపు, ఉప్పు అన్నీ కలిసేలాగా కలిపి కర్రీ కొంచెం సాఫ్ట్గా కొంచెం గ్రేవీ రావడానికి కొంచెం పెరుగు అనేది అయితే యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేయడం వల్ల ముక్క అనేది మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మసాలాని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసి మనం అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకైతే కుక్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత మనకి తగినంత కారపొడి అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. నేనేమి కొలతలు అయితే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు కారం కలుపుకున్న తర్వాత కొంచెం సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. టేస్ట్ చూసేసిన తర్వాత మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి అదే పేస్ట్లో మనం మిక్సీ జార్ వేసి పెట్టుకుంటాం కదా పేస్ట్, అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని నీట్గా కడిగి వాష్ చేసుకొని సన్నగా తరిగేసేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు పట్టేలాగా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే మంచిగా అలా కలిపేయండి. అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టి ఉడికిచ్చేస్తే ఆయిల్ అనేది మనకి పైకి చక్కగా తేలుతుందనమాట. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ ప్రాసెస్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.